2 grams బుట్టల వీడియోని సూపర్ సక్సెస్ చేశారు కదా. సో మళ్ళీ మీకోసం 0.5 grams నుంచి స్టడ్స్ పట్టుకొచ్చాను, అది కూడా సూపర్ సక్సెస్ చేశారు. ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి 2 grams బ్యాంగిల్స్ వచ్చాయంట. సో మీకోసం మళ్ళీ బ్యాంగిల్స్ వీడియో తేవడానికి నేను విజయవాడ వచ్చానండి. ఇవాళ నేను మా గోల్డ్ స్ట్రీట్ జ్యువెలర్స్లో ఉన్నాను. ఇవాళ మనతో పాటు మా సుధాకర్ గారు ఉన్నారు. నమస్తే సుధాకర్ గారు. హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీ ఇంట్రో కావాలి, స్పెషల్ ఇంట్రో. ఓకే అండి. హాయ్ అండి, నేను మా సుధాకర్ని. ఆల్మోస్ట్ మనం ఈ ఛానల్లో 2.5 గ్రామ్ బుట్టల్ని ఎంత సక్సెస్ చేశారు, ఆల్మోస్ట్ 1 crore వ్యూస్ వచ్చినాయండి. అలాగే 0.500 మిల్లీ స్టడ్స్ కూడా మంచి రెస్పాన్స్తో దూసుకెళ్తోంది. సో అందుకని ఆ సందర్భంగా వీళ్ళని హైదరాబాద్ నుంచి విజయవాడ మళ్ళీ 3rd టైం పిలిపించాండి. ఎందుకు అంటే 2 గ్రాములు అంటే స్టార్టింగ్ 2 గ్రాముల నుంచి చాలా బ్యాంగిల్స్ వెరైటీస్ అయితే వచ్చినాయండి. అది కూడా ఈ ఛానల్ ద్వారా పరిచయం చేద్దామని పిలిచానండి. సో ఒక్కసారి అవన్నీ కూడా నేను సౌమ్య గారి ద్వారా మీకు పరిచయం చేస్తానండి. యాక్చువల్గా యాజ్ యూజువల్గా మనం ఎప్పుడూ చెప్పే డైలీ వేర్ బ్యాంగిల్స్లో ఆల్మోస్ట్ మన దగ్గర రీసెంట్గా కూడా కాదండి, గత 3 yearsగా కూడా దగ్గర 140 మోడల్స్ ఉన్నాయండి. వాటిని ఇంకా పెంచాం. అంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు మన దగ్గర కొన్ని మోడల్స్ అంటే మినిమంగా 80 to 140 మోడల్స్ ఉన్నాయండి. వాటిని ఇంకా ఇప్పుడు 230 దాకా అంటే ఇంకా ఈ మా బ్యాంగిల్స్ అమ్ముల పొదిలో మళ్ళీ ఇంకొక 40 to 50 బ్యాంగిల్స్ కూడా చేర్చామండి. యాక్చువల్గా ఇవి వచ్చేసేటప్పటికి డైలీ వేర్ బ్యాంగిల్స్. ఎప్పుడు చెప్పే మాటేనండి, డైలీ వేర్ రోజువారీ వాడుకోవచ్చు. సో డైలీగా యూజ్ చేసుకోవచ్చు, 365 రోజులు యూజ్ చేసుకోవచ్చు. సబ్బు పడ్డా సర్ఫ్ పడ్డా ఏమీ కాదు, వాటర్ వేడి నీళ్ళు పడ్డా కానీ ఏం కూడా కాదండి. సో వంట చేసుకోవచ్చు, వ్యవసాయం చేయొచ్చు, రోజు వాడచ్చు. సో అలాగనమాట. ఇంకొకటి మనకి ఇవి ఎందుకు యూజ్ అవుతాయని మీకు ఎప్పుడూ చెప్పేదేనండి, సహజంగా మనం ఏదైనా దూరాభారం వెళ్తున్నప్పుడు, అలాగే మన అమ్మ వాళ్ళు కొంచెం ఎక్కడైనా దూరంగా ఉన్నప్పుడు, హౌస్ లేదు మనం రోజువారీ ఒక ఆఫీస్కో దేనికి వెళ్ళినప్పుడు రకరకాల మోడల్స్ అండి. అలాగే వీటి స్టాండర్డ్స్ ఎంత ఉంటాయి అంటేనండి ఆల్మోస్ట్ 5 to 10 years వస్తాయి, ఏది మనం 365 days యూజ్ చేసిన. సో ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని గ్రామ్స్ వరకు ఉన్నాయండి? ఇవి వచ్చేటప్పటికి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 2 grams నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే, అప్ టు ఎక్కడ వరకు, ఎంత స్టాండర్డ్స్ వరకు? ఆల్మోస్ట్ 5 grams అండి డెడ్ అండి. ఇంకా అంతే, ఇంకా దాని మించి పెట్టారా? పెడతామండి. అంటే కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్ ని బట్టండి. అంటే గేజెస్ ఉంటాయి, 2 mm 3 mm 4 mm అని. సో వాళ్ళ యొక్క సైజుని బట్టి, అలాగే 210 అనుకోండి, కొంచెం ఒక 1/2 gram అటు ఇటు అవుతుంటుంది. ఓకే, ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సైజ్ అనేది? అది 2-4 మన ఇష్టం అండి. అది బేబీ బ్యాంగిల్స్ కూడా వస్తాయి. ఇంకొకటి అండి, ఎవరైనా పుట్టిన బేబీస్కి ఏదైనా వెయ్యాలి అనుకుంటే చాలా బెటర్ అండి. ఎందుకు అంటే సహజంగా మనం మన పిల్లలకి రాగి కడియాలు వేస్తామండి, అవునా? సో ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉన్న వేడిని లాగడం కోసమని. సో మీరు ఇక్కడ నుంచి ప్రత్యేకంగా ఒక రాగి మాత్రం వేయక్కర్లేదని మా దగ్గరికి రండి. పసిపిల్లకి అంటే న్యూ బార్న్ బేబీస్కి సహజంగా కాపర్ బ్యాంగిల్స్ వేస్తారు. కాపర్ అంటే ఓన్లీ రాగివే. సో ఇక నుంచి మనం మన పిల్లలకి న్యూ బార్న్ బేబీస్కి అలా వేయక్కర్లేదండి. ఖచ్చితంగా మాది పైనంత 24 షీట్ వస్తుందండి. సో దాంతోపాటు ఇవి చేయొచ్చు. ఎవరైనా కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది, దానికి సంబంధించిన మోడల్స్ కూడా మీకు వాట్సాప్ చేస్తామండి. సో మరి డిజైనర్ కలెక్షన్ అన్నారు కదా, వీటిలో ఎన్ని మోడల్స్ తీసుకొచ్చారు ఈసారి? ఆల్మోస్ట్ ఒక 120 మోడల్స్ వచ్చినాయండి. యాక్చువల్గా మీ హైదరాబాద్ రావాల్సినవి ఇవన్నీ. మీ హైదరాబాద్ రావాలి అని ఇవన్నీ కొత్త చాలా క్రియేట్ చేశాను. కానీ సడన్ గా ఎన్నికల కోడ్ వచ్చింది కదండి. సో ఐ థింక్ ఖచ్చితంగా మటుకు హైదరాబాద్ వస్తే అలాగే వస్తానండి. ఎస్పెషల్లీగా 1000 మోడల్స్ బ్యాంగిల్స్ తోనే వస్తానండి ఖచ్చితంగా. సో ఒక్కసారి వీటిని చూపిస్తామా? ఓకే అండి. ఇది కడియం, ఇది కడా. ఇది వచ్చేటప్పటికి మనకి 5 grams వస్తుందండి. ఓకే, ఇది బ్లాక్ యాంటిక్ తో వేస్తుందండి. అవును, ఇప్పుడు సింగిల్ బ్యాంగిల్ లాగా వేసుకుంటున్నారు, స్టైలిష్ గా ఉంటదండి. ఆఫీస్ వేర్ వాడుకోవచ్చు, ఎలాగైనా. కావాలి అంటే లోపల లక్క పెట్టిస్తామండి. అలాగే అది కూడా పెట్టి, ఇది మామూలుగా ప్లాస్టిక్ కూడా పెట్టిస్తాం. ఓకే, ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయినాయి? ఇవన్నీ వచ్చేసేటప్పటికి మనకి 4 నుంచి స్టార్ట్ అవుతాయండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి 8 grams అండి. అది 10 grams అవుతుందండి. అది 8 అనండి. ఇది నవరత్న, ఇది 10 grams అండి. ఇది నవరత్నాల బ్యాంగిల్ అండి, చాలా క్లాసీగా ఉంటుంది. ఇది ఒక్కటేసుకున్న చాలా అంటే చాలా హైఫైగా ఉంటుందండి. ఇది ఇదిగోండి వైట్ స్టోన్ అండి, కెంపు, ముత్యం, పగడం, అలాగే గోమేదకం, అలాగే నీలం అండి, వైడూర్యం, కనకపుష్యరాగం, ఎమరాల్డ్. సో ఇట్లా మొత్తం అన్ని ఇవన్నీ ఒరిజినల్ అండి, మొత్తం రియల్ అండి. అమౌంట్ పడుతుంది ఖచ్చితంగా. సెమీ ప్రీషియస్ అయితే వాడండి, ఎందుకంటే ఇవన్నీ యూనిక్ మోడల్స్ అండి. ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద డైమండ్ షోరూమ్స్ లో వాటిల్లో ఉండే వాటిని, అలాగే పింట్రెస్ట్ లో ఉన్న కొన్ని మోడల్స్ ని ఇవి చాలా క్రియేట్ చేయడం చాలా కష్టం అండి. బేసిక్ గా ఒక బ్యాంగిల్ తయారు చేయాలంటే ఒక స్వర్ణకారుడు ఇలాంటి బ్యాంగిల్స్ 2 చెడిపోతే గానీ ఒకటి రాదండి.
ఎందుకు అంటే ఇది తయారు చేయడం అంత చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. పైనుండే లేయరు మనం ఆల్మోస్ట్ ఎలా చెప్పాలంటే ఉల్లిపొర అంటారండి. ఓకే, చాలా పల్చటి రేక్, చాలా పలచటి. అందులో ఇంకొకటి అండి, ఇది మనకి సాలిడ్లో వచ్చేటప్పటికి 86 గ్రామ్స్ అవుతుందండి. దీన్ని మనం 10 గ్రామ్స్కి చేసాం. ఓకే, ఆ సైజు అంత విడుతుంది. అందులో ఇంకోటి వీటికి మెయింటెనెన్స్ ఏమి ఉండదండి, మీరు ఎలాగైనా వాడుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం వెరైటీగా ఉంది. మరి ఇది ఎన్ని గ్రామ్స్ లో మేక్ చేశారు? అది వచ్చేటప్పటికి 8 గ్రామ్స్ అండి. ఓకే, ఇలా కాకరకాయ కడియాలు, మొసలి అన్నీ ఉంటాయండి ఆల్మోస్ట్. ఇవన్నీ డిజైన్. ఇవి వచ్చేటప్పటికి బ్లాక్ యాంటిక్ అండి. ఇది ఇందులో అమ్మవారు శంకు చక్రాలు కూడా వచ్చినాయి చూడండి. ఓకే, నక్షి డిజైన్ అండి. ఇదంతా బ్లాక్ యాంటిక్ అండి. ఇవి ఎన్ని గ్రామ్స్ లో? ఇవి పేరు వచ్చి 8 గ్రామ్స్ అండి. ఓకే, లాస్ట్ టైం డైమండ్ బ్యాంగిల్స్ చూపించారు, ఐ మీన్ డైమండ్ వర్క్మెన్షిప్ లో సీజెడ్ బ్యాంగిల్స్. దానికైతే అసలు చాలా మంది కామెంట్ చేశారనమాట. సో మరి ఈసారి తీసుకొచ్చారా దాంట్లో కలెక్షన్? ఉన్నాయండి, చూపిస్తాను. సో ఇది వచ్చేటప్పటికి మనకి నక్షి అండి. ఇంకా నెక్స్ట్ వన్ ఇంక వచ్చేసేటప్పటికి ఇవన్నీ కడా బ్యాంగిల్స్. మీకు ఐడియా ఉంది కదా, మార్కెట్ అంతా ఎప్పటి నుంచో తెలిసినవండి ఇవన్నీ. వీటిలో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. 5 గ్రామ్స్ అండి సైడ్ పెయిర్. ఇవి వచ్చేటప్పటికి 10 గ్రామ్స్ అండి. ఇవి డైమండ్ మోడల్ అండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పటి నుంచో చెప్పే వర్డే నేను, ఖచ్చితంగా రియల్ ఎమరాల్డ్స్, రియల్ రూబీస్, సిగ్నిటీస్ మాత్రమే వాడతా. అంటే మనం ఖచ్చితంగా అమౌంట్ పడుతుందండి. ఎందుకంటే నేను సెమీ ప్రీషియస్ లో ఐటమ్ వేస్తే మనం పెట్టుకునే 5 గ్రాములు అవనివ్వండి, 3 గ్రాములు అవనివ్వండి, 10 గ్రాములు అవనివ్వండి అమౌంటేనండి. సో బేసిక్గా మనం 10 గ్రాములు దీనికి పెడుతున్నప్పుడు ఆ 5,000 to 6,000 స్టోన్స్కి పెట్టుకోకపోతే ఆ అందం రాదండి. ఖచ్చితంగా లుక్ రావాలి అంటే ప్రీషియస్ స్టోన్స్ వాడాలి. అదే ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూసే ప్రతిదీ షోరూంలో హారాలు, నక్లీజులు, గాజులు, అరవంకీలు, వడ్రానాలు, అలాగే పూల జడలతో సహా అన్నీ కూడా, ఈవెన్ మీరు మనం లాస్ట్ వీడియోలో చెప్పిన ఆ 500 మిల్లీ పోగులో కూడా రియల్ రూబీస్, ఎమరాల్డ్స్, అలాగే మోజోనైట్స్, సిగ్నిటీస్తో నేను మాత్రమే చేస్తానండి ఖచ్చితంగా. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కసారి 1 by 1 లుక్ వేయండి. ఇవేంటండి కొత్తగా తీసుకొచ్చారా? అవునండి, సిగ్నిటీస్ అండి. సిగ్నిటీస్ అండి. 8.5 నెంబర్ సైజ్ అండి, చాలా బిగ్ సైజ్ అండి. అది 8 గ్రామ్స్ అండి. ఇవి రూబీస్ అండి, ఎమరాల్డ్స్ అండి. ఇవి రియల్ ఎమరాల్డ్స్ అండి. సో మనం చూస్తేనే అర్థం అవుతుందండి అది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది మనం అవి చూడంగానే అర్థమైపోతాయండి. అవి వచ్చి 8 గ్రామ్స్ అండి. ఇది సింగల్. ఇది నవరత్నాలు వచ్చేసేటప్పుడు ఇది ఇక్కడ నుంచి చూడండి. ఇది యాక్చువల్గా వైట్ రోడియం కూడా వచ్చిందండి ఈసారి. వైట్ రోడియం కూడా వేసామండి వీటికి. అలా ఇది వచ్చి 6 గ్రామ్స్ అండి సింగిల్ పీస్. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా 1 by 1 చూసుకుంటూ వెళ్తే అసలు మాకు టైం సరిపోదు. మేము ఉన్న టైంలోనే మీకు ఇదంతా కలెక్షన్ ఒక్కసారి చూపిస్తామండి. అండ్ ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇంకొకటి నెక్స్ట్. ఇదిగోండి ఇప్పటి వరకు మనం సహజంగా అందరూ అన్ని స్టోన్సే చూపిస్తున్నారండి మీరు. సో ఎప్పుడు అవేనా అన్నారు అంటే ఉన్నాయండి, కాకపోతే ఏంటంటే సాదావి కూడా ఈసారి లాంచ్ చేశాను చూడండి. ఇవన్నీ సాదా అండి. ఇవన్నీ వచ్చి 6 గ్రామ్స్, 4 గ్రామ్స్ కూడా ఉంటాయండి పేరు. వాడుకోవచ్చండి, ఏమండి ఒకటే గోల్డ్ ఎలా వాడతామో అలా మనం వాడుకోవచ్చండి. ఇంకా చెప్పాలి అంటే మన నెక్స్ట్ తరం అంటే మన పిల్లలకు కూడా మనం ఇవ్వచ్చు. అంత స్టాండర్డ్స్తో చేయిస్తున్నా అండి, అంత గంటా పదంగా చెప్తున్నా. బట్ బేసిక్గా ఇంకొకటి అండి, ఇవి మనం సాలిడ్లో వచ్చేసేటప్పటికి 36 గ్రామ్స్ అవుతాయండి. ఇవి మనం 6 to 8 గ్రామ్స్లో చేయొచ్చండి. అంటే సైజుని బట్టి, సైజు, థిక్నెస్, విడ్త్ ఇవి మనం నోట్ చేసుకోవాలండి. అంటే ఇది ఎంత సైజు ఉంది, ఎన్ని ఇంచెస్ ఉంది. అండ్ బ్యాంగిల్ కూడా మనం సైజ్ ఉంటుంది కదండి, 2.4 ఉంటుందా, 2.6 ఉంటుందా, ఆ సైజుని బట్టి కూడా మనకి దీంట్లో గ్రామ్స్ అనేది లిటిల్ తేడా వస్తుంది. అవును. అలాగే నెక్స్ట్ వన్ ఒకసారి ఇవి చూడండి. ఇవి వచ్చేటప్పటికి మనకి 4 గ్రామ్స్ నుంచి వస్తాయండి. ఆఫీస్ వేర్, డైలీ వేర్, ఫంక్షన్ వేర్ ఎలా అయినా. అంటే చాలా సింపుల్గా ఉంటాయండి. అంటే నైస్గా ఎలా చెప్పాలి అంటే మనకు ఒక డైమండ్లో వచ్చేటప్పటికి 4 cents డైమండ్స్ ఏ సైజు ఉంటాయో ఆ సైజు ఉంటాయండి. ఎలా వాడొచ్చు అంటే ఇలా రాళ్ళున్నా కూడా డైలీ వాడొచ్చు అండి. సో అంత అందంగా ఉంటాయి. ఇంకొకటి అండి, ఇవి తయారు చేసే విధానం కూడా చెప్తున్నానండి. సపోజ్ ఇక్కడంటే విజయవాడలో లోకల్ అంటే రాయి బిగించుకుంటారు, రాయి ఉడితే ఇరిగితే విజయవాడ వస్తారు, మా షాప్కి వస్తారు. విజయవాడలో ఉన్నవాళ్ళు అయితే పాలిష్ పోతే మా దగ్గరికి వస్తారు. అదే హైదరాబాద్, వైజాగ్, చెన్నై
బెంగళూరు అయితే పరిస్థితి ఏంటండి. సో ఒక్కటే చెప్తున్నానండి, మా జ్యువెలరీలో తయారయ్యే ఈ ప్రతి కట్టు గాజులు కూడా, కట్టు నక్లీసులు కానీ, వడ్డానాలు కానీ, వంకీలు కానీ, పోగులు కానీ, ఏవైనా కానీ ఎక్కడైనా సరే మీరు మా దగ్గర తీసుకున్న తర్వాత ఏదైనా సపోజ్ ఒక స్టోన్ ఉడితే ఎక్కడ ఒక స్వర్ణకారుడు ఉన్నా, ఎక్కడ ఒక జ్యువెలరీ షాప్ ఉన్నా అక్కడ ఖచ్చితంగా బిగిస్తారండి. ఎందుకు అంటే ఇది బంగారప్పని ఎలా తయారు చేస్తారో ఒక స్వర్ణకారుడు మాత్రమే చేసే పని. అంటే బంగారాన్ని చేసే ఒక వ్యక్తి ఉంటే ఎక్కడైనా అది రాయి బిగిస్తారు, అతుకుతారు, పాలిష్ పెడతారండి. సో బేసిక్గా సో మనకి కస్టమైజేషన్ కూడా ఉంది. ఇక్కడ ఉన్న బ్యాంగిల్సే కాదు, మీకు ఎక్కడైనా నచ్చి చేపించుకోవాలని చేపించుకోవచ్చు. అండ్ ముందు అంటే ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను, మీ బడ్జెట్లో మీకు ఒకటి బ్రైడల్ సెట్ కానీ, బ్రైడల్ బ్యాంగిల్స్ కానీ మీకు బయట చూసి అది మీకు అవ్వకపోతే ఇక్కడ కస్టమైజ్ చేసిస్తారని ఆల్రెడీ చెప్పాము. ఇప్పుడు కూడా అది పాసిబుల్ అవుతుందండి. ఒక్కసారి అయితే స్టోర్ని విజిట్ అవ్వండి. స్టోర్ నేమ్ వచ్చేసి మా గోల్డ్ షీట్ జ్యువెలర్స్, విజయవాడలో ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. నెక్స్ట్ వచ్చేసి నల్లపూసల బ్యాంగిల్స్ అనమాట. ఇవైతే అసలు ఎప్పటికీ ఓల్డ్ అవ్వవు, ఎప్పటికీ ఓల్డ్ అవ్వండి, యంగ్ ఉంటాయి అనమాట అన్ని బ్యాంగిల్స్. అసలు నల్లపూసల్లో చాలా చాలా వెరైటీస్ వచ్చినాయి. దీంట్లో ఇంకా పర్ల్స్ కూడా చేస్తారా అండి? పర్ల్స్ వేసుకోవచ్చండి, రూబీస్, ఎమరాల్డ్స్, ఏమైనా అండి మన ఇష్టం. అప్పుడు సపోజ్ మోడల్ ఇది తీసుకుంటామండి, దాని తగ్గట్టు దానికి వైరింగ్ దానికి అల్లుతాం. బట్ కొంచెం టైం పడుతుంది. మనం కస్టమైజేషన్ ఈజీగా చెప్తాను, నేను చెప్తున్నా, మీరు చెప్తున్నా. దానికి టైం పీరియడ్ ఎంత ఉంటుంది? 15 days ఉంటుందండి ఏది చేసినా సరే. అంటే ఒక నగిషి ఒకటి తప్పించి బ్యాంగిల్స్ లో కూడా ఒక మిగతావన్నీ కూడా మనకి 15 days లో అయిపోతుందండి. ఓకే. సో నక్షి బ్యాంగిల్స్ కానీ, నక్షిలో ఉన్న ఏ డిజైన్స్ అన్నా సరే కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మిగతా అన్ని మనకి 15 daysలో, మీరు ఆర్డర్ చేసిన 15 daysలో మీకు కస్టమైజ్ అయితే చేసిస్తారు. సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉందా? వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి, ఫ్రీ కొరియర్ ఫెసిలిటీ ఉంది, లైఫ్ టైం ఫ్రీ పాలిష్ సర్వీస్ ఉందండి. రాయి ఊడినా కూడా ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఫ్రీగానే చేసి పెడతామండి. ఏదైనా రిపేర్ వచ్చినా కూడా ఫ్రీగానే చేసి పెడతామండి. లైఫ్ టైం అండి, అంటే మా దగ్గర కొన్న ఏ వస్తువుకైనా సర్వీస్ లైఫ్ టైం ఫ్రీ అండి. ఓకే. సో సుధాకర్ గారు కామెంట్స్లో మేజర్గా వచ్చేది ఏంటంటే రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి మీ నుంచి. యాక్చువల్గానండి ఎలా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మన వీడియో ఒక్కసారిగా 4 million మీ దాంట్లో 4 million వెళ్ళింది, నా దాంట్లో 3 million దాటిపోయింది. అంటే 7 million మెంబర్స్లో మినిమంగా ఒక 300 నుంచి 500 కాల్స్ అయితే నేను ఇస్తానండి. కానీ డైలీ కొన్ని వందల మెసేజెస్, కాల్స్ అండి అవకాశం ఉన్నంత వరకు చేస్తున్నామండి. సో అలాగే కస్టమర్లు అందరికీ కూడా ఒక్కటే చెప్తున్నానండి, కొంచెం లేట్ అవుతుందండి. అంటే వేరే ఏం లేదండి, ఒక వీడియో వైరల్ అయింది అని అనుకునే లోపు మా దానిలో కూడా, మా ఇన్స్టాగ్రామ్లో కూడా వైరల్ అయిపోయిందండి. సో ఏమవుతుందంటే అందరికీ సరైన సమయంలో అందుబాటులో రిప్లై ఇవ్వలేకపోతాం, అలాగే కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతే కొంచెం టైం తీసుకుంటాం. మ్యాక్సిమం ఏ ఒక్క కాలు, ఏ ఒక్క మెసేజ్ కూడా నేను హోల్డ్ చేయలేదండి, అన్నీ సేవ్ చేసి పెట్టుకున్నాను అండి. ఖచ్చితంగా అందరికీ ఐ థింక్ ఇంకొక 1 or 10 daysలో కానీ 15 daysలో కానీ మా టీం అందరూ కూడా ఆల్మోస్ట్ మా షాప్లో ఉన్న అందరూ కూడా అదే పనిలో ఉన్నారండి. ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎగ్జిబిషన్ సంబంధించిన ఇష్యూ కానీ, వైజాగ్, చెన్నై, బెంగళూరు, ఐ థింక్ రీసెంట్గా నేను మొన్న కూడా ఏదో ఒక ఊరు అదే మహబూబాబాద్ నుంచి కూడా ఒక దగ్గర ఒక 460 మెసేజెస్ వచ్చినాయండి. సో అది అసలు మా లిస్ట్లో లేదు. కామన్గా వైజాగ్, బెంగళూరు, విజయవాడ, గుంటూరు, బందరు, భీమవరం ఇలా అనుకుంటూ వెళ్తాను. ఒక మహబూబాబాద్ నుంచి అన్ని మెసేజ్ వచ్చాయంటే ఆశ్చర్యంగా ఉందండి. డెఫినెట్గా మహబూబాబాద్ వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి వాళ్ళందరికీ కూడా. సో ఖచ్చితంగా రిప్లైలు అయితే పెడతానండి, చేసిన అందరికీ కూడా. ఖచ్చితంగా లేట్ అయి ఉంటే మటుకు మా జ్యువెలరీ నుంచి మన్నించండి. సారీ చెప్తున్నారు, బట్ ఏంటంటే ఇస్తారు రిప్లై. కాకపోతే మనం కూడా ఇంకొకటి ఏంటంటే కొంచెం ఇండియన్ బిజినెస్ టైమింగ్స్లో మీరు కాల్ చేసినా ఏది చేసినా రిప్లై అవ్వడానికి ఉంటుందండి. మీరు ఏంటంటే ఆఫ్టర్ 10 night o'clock అలా కూడా చేస్తున్నారు. ఒక్కసారి టైమింగ్స్ చూసుకోండి మీరు కూడా. మా నుంచి అదే ఒక విన్నపం, ఓకేనా? ఎక్స్పో గురించి మీరు చాలా నారాజ్ అయి ఉంటారు, హైదరాబాద్ ఎక్స్పో గురించి. బట్ అస్సలు గుస్సా అవ్వకండి, నేను బరాబర్ సుధాకర్ గారి లాక్ వస్తాను ఎక్స్పోకి. అయితే డెఫినెట్గా హైదరాబాద్ ఎక్స్పో అనేది నా బాధ్యత, ఆయన రాకపోతే ఖచ్చితంగా లాక్ వస్తాను, ఇదైతే గ్యారంటీ అండి డెఫినెట్గా. ఇంకొకటి ఏంటంటే ఎక్స్పో డేట్స్ నేను మళ్ళీ తొందరలో రివీల్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడింది కాబట్టి కొంచెం డిలే అయింది. యాక్చువల్గా దసరాకి ముందే రావాలి, చాలాసార్లు నేను కాల్ చేశాను. సో మాకు కామెంట్స్ వస్తున్నాయండి మీరు రావట్లేదు ఇంకా అని చెప్పేసి. బట్ ఎలక్షన్ కోడ్ వల్ల డిలే అయ్యింది, ఇదైతే మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ డెఫినెట్గా వస్తారు, డిసెంబర్లో కానీ సంక్రాంతి ముందు కానీ, ఓకేనా? సో ఇంకా కామెంట్స్ గురించి అండి, చాలామంది
కామెంట్స్కి మెయిన్గా ఏంటంటే వీళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు. సో ప్రతి ఒక్క వీడియో లక్షలలో పోయిందండి. ఒక్కొక్క వీడియో 35 లక్షలు, 12 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఇలా అనమాట. సో వాళ్ళందరూ చూసి వాళ్ళకి కాల్ చేయడము, మెసేజ్ చేయడము, రోజుకి ఒక 5 నుంచి 6,000 మెసేజెస్, 500 నుంచి 1000 కాల్స్ అండి. సో ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడం అంటే కానీ ముచ్చట అది యాక్చువల్గా. సో బట్ ఏంటంటే వాళ్ళు మెల్లిమెల్లిగా ఎవరైతే కాల్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ రిప్లై ఇచ్చుకుంటూ వస్తున్నారు. మీ టర్మ్ వచ్చేదానికి డెఫినెట్గా కొంచెం అయితే డిలే అవుతుంది, బట్ డెఫినెట్గా ఏమంటారు రిప్లై అయితే ఇస్తారండి. మీరు అస్సలు నారాజ్ అవ్వద్దు, ఇదైతే పక్కా. రిప్లై ఇవ్వనందుకు మీరెంత ఫీల్ అయ్యారో మా సుధాకర్ గారు కూడా అంతే ఫీల్ అయ్యారండి. ఇప్పుడే తను ఎక్స్క్యూజ్ ఫీల్ అయ్యారనమాట, అపాలజీగా చెప్పారు కూడా. ఒక్కసారి మీరు కూడా ఎక్స్క్యూజ్ చేయండి, మళ్ళీ రిప్లైస్ ఇస్తారు కదా డెఫినెట్గా. ఓకే, సో చూసారు కదా బ్యాంగిల్స్ కలెక్షన్. మీకు ఏది నచ్చినా కానీ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద మాకు వాట్సాప్ చేశారంటే మీకు ఎస్టిమేషన్ ప్రైస్ చెప్పేస్తారు, మీరు పర్చేస్ కూడా చేసుకోవచ్చు. వీడియో కాల్ ఆప్షన్ ఉంది. అండ్ దానికన్నా ముందు నేను ఒకటే చెప్తున్నానండి, మీరు డెఫినెట్గా ఒక్కసారి స్టోర్ని విజిట్ అయితేనే మీ కళ్ళతో చూసి మీరు కొనుక్కుంటేనే మీకు సాటిస్ఫై అవుతారు అండ్ హ్యాపీ ఫేసెస్తో వెళ్తారనమాట. నేను అదే కోరుకుంటున్నాను, డెఫినెట్గా స్టోర్ని విజిట్ అవ్వండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మా గోల్డ్ షీట్ జ్యువెలర్స్, విజయవాడ.